బాస్ ఈసారి కూడా ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ని ఎగరేసుకుపోనుందా? ఎందుకంటే ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ బాస్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అవును బాస్, మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ సీజన్ మొదలవనుంది. కాబట్టి ప్రతి టీం ఎలా ఉందో అనాలిసిస్ చేసేద్దాం. ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ప్రతి టీం బలాలేంటి, బలహీనతలేంటో పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈరోజు లాస్ట్ సీజన్ టైటిల్ విన్నర్ ఆర్సీబీ గురించి క్లియర్గా మాట్లాడేసుకుందాం. యాక్చువల్గా బాస్, ఆర్సీబీ ఫస్ట్ టైం టైటిల్ గెలవడం వల్ల వాళ్ళ టీంలో పెద్దగా మార్పులేమీ చేయలేదు. కోర్ టీం యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అంటే లాస్ట్ సీజన్లో ఉన్న ప్లేయింగ్ లెవెన్నే ఆల్మోస్ట్ ఈసారి కూడా అలానే ఉంటుంది. బట్ ఆక్షన్లో ఆర్సీబీ ఏ ప్లేయర్స్ని అయితే తీసుకుందో బాస్, దాంతో టీం ఇంకా దృఢంగా మారింది. బట్ బరిలోకి 25 మంది ప్లేయర్స్ని దించలేరుగా, ఆడాల్సింది 11 మంది. దీనివల్ల కొందరు అద్భుతమైన ప్లేయర్స్ లైక్ జాకబ్ బెథెల్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియాకి అగెనిస్ట్గా కిర్రాక్ సెంచరీ బాది ప్రపంచ క్రికెట్ అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టిన అలాంటి ప్లేయర్కి జనరల్గా మనమే కెప్టెన్ అయితే ఇలాంటి ఓ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ని ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్లోకి కళ్ళు మూసుకొని తీసుకుంటాం. ఎందుకంటే తను నెక్స్ట్ లెవెల్ టీ20 ప్లేయర్, అలాంటి సూపర్ ఫామ్లో ఉన్న ప్లేయర్ ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్లో మాత్రం ఫిట్ అవ్వడం లేదు అంటేనే అర్థం చేసుకోండి బాస్, ఆర్సీబీ టీం ఎంతలా బీభత్సంగా ఉందో. జాకబ్ బెథెల్ లాంటి టాప్ క్లాస్ ఆల్రౌండర్, పైగా ప్రస్తుతం పీక్ ఫామ్లో ఉన్న ప్లేయర్కి కూడా ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కట్లేదు. ఇది ఆర్సీబీ రేంజ్. మరి అసలు ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఓపెనర్స్ ఎవరన్నది ఆల్రెడీ ఫిక్స్. లాస్ట్ టైం ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్లే ఈసారి కూడా ఆర్సీబీ ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తారు. వీరిద్దరూ లాస్ట్ సీజన్లో తుఫాన్ స్టార్ట్లు ఇచ్చారు. ఈసారి కూడా వారి నుండి అలాంటి తుఫాన్ స్టార్ట్లే కోరుకుంటుంది ఆర్సీబీ. ఇక మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే బాస్, చాలా స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ఆర్సీబీ సొంతం. ఫస్ట్ కెప్టెన్ రజత్ పటిదార్ లాస్ట్ సీజన్లో తన సూపర్ బ్యాటింగ్తో అద్దరగొట్టేశాడు. తన తర్వాత దేవదత్ పడిక్కల్ రీసెంట్గా డొమెస్టిక్ క్రికెట్లో బ్యాట్తో ఇరగదీశాడు. ఇదైతే పక్కాగా చెప్పగలను బాస్, ఈసారి పడిక్కల్ విశ్వరూపాన్ని చూస్తాయి ఆపోజిట్ టీమ్స్. నెక్స్ట్ జితేష్ శర్మ చివర్లో వచ్చి చితక బాదడంలో దిట్ట. లాస్ట్ సీజన్లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్తో మెరుపులు మెరిపించాడు. ఇక తన తర్వాత టిమ్ డేవిడ్ వస్తాడు. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో టిమ్ డేవిడ్ని తీసుకోవాలా లేదంటే జాకబ్ బెథెల్ని తీసుకోవాలా అన్నది ఆర్సీబీకి పెద్ద తలనొప్పిగా మారనుంది. ఫైనల్గా ఎవరికి ప్లేయింగ్ లెవెన్లో చోటిస్తారు అన్నది చాలా ఆసక్తిగా మారనుంది. ఎందుకంటే బాస్, టిమ్ డేవిడ్ చివరిగా వచ్చి కొన్ని బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేయగల సమర్థుడు. అది ముంబై ఇండియన్స్లో ఉన్నప్పుడు చేశాడు, ఆర్సీబీలో ఉండి అదే చేస్తున్నాడు. మరి ఈ బాధ్యత నుండి టిమ్ డేవిడ్ని తప్పించి జాకబ్ బెథెల్కి అప్పజెప్తారా? ఎందుకంటే జాకబ్ బెథెల్ని తీసుకోవడం వల్ల ఓ సూపర్ బౌలింగ్ ఆప్షన్ కూడా దొరుకుతుంది. అయితే బాస్, స్టార్టింగ్ మ్యాచెస్లో టిమ్ డేవిడ్కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఒకవేళ టిమ్ డేవిడ్ విఫలం అయితేనే అప్పుడు జాకబ్ బెథెల్ వైపు చూస్తారు. లేదంటే అద్భుతమైన ప్లేయర్, పీక్ ఫామ్లో ఉన్న ప్లేయర్ జాకబ్ బెథెల్ బెంచ్ పైనే కూర్చోవాల్సి వస్తుంది. ఇక వీరి తర్వాత ఆల్రౌండర్స్. ఆర్సీబీ ఆల్రౌండర్స్లలో కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్లు చాలా ముందుంటారు. లాస్ట్ సీజన్లో వీరు స్టన్నింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. పర్టికులర్గా రొమారియో షెఫర్డ్ ఓ మ్యాచ్లో అయితే ఆశలే లేని ఆ మ్యాచ్ని, ఓటమి అంచున ఉన్న ఆ మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపించేశాడు. సో ఇటు కృణాల్ పాండ్యా, అటు రొమారియో షెఫర్డ్ ఆర్సీబీలో చాలా కీలకమైన ప్లేయర్స్. ఇక వీరి తర్వాత బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్, స్టార్ బౌలర్ జోష్ హెజిల్వుడ్, ఫైనల్గా యష్ దయాల్. ఈ ముగ్గురు ఆర్సీబీ పేస్ అటాక్ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. మరి ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు వస్తారు అంటే సుయాష్ శర్మ లేదంటే మంగేష్ యాదవ్లలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారు. ఇది బాస్ ఆర్సీబీ బిభత్సమైన ప్లేయింగ్ లెవెన్. ఈ టీంలో మినిమం 8 మంది బ్యాటింగ్ ఆప్షన్స్, 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బౌలింగ్ ఆప్షన్స్ చూస్తే ఇంపాక్ట్ ప్లేయర్ని ఇంక్లూడ్ చేస్తే భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, యష్ దయాల్, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, ఒకవేళ జాకబ్ బెథెల్ ఆడితే తను, ఫైనల్గా ఇంపాక్ట్ ప్లేయర్ సుయాష్ శర్మ. ఇలా మొత్తం 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక బ్యాటింగ్ గురించి మాట్లాడితే బాస్, ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాట్ అని దించితే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ ఆర్ జాకబ్ బెథెల్లలో ఒకరు, కృణాల్ పాండ్యా,
రొమారియో షెఫర్డ్, ఇలా 8 మంది బ్యాటర్స్ ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ అంటే 9 మంది బ్యాటర్స్. ఇక చూసుకోండి బాస్, 9 మంది బ్యాటర్స్, 7 బ్యాటర్స్ అంటే ఇక నోట్ నుండి వచ్చే ఒకే ఒక వర్డ్ ఏముంటుంది బాస్? వావ్, వాట్ ఏ టీమ్ అని. మరి బాస్, మీకు ఎలా అనిపించింది ఈ టీం? పర్ఫెక్ట్గా ఉందా? ఆర్సీబీ తమ టైటిల్ని డిఫెండ్ చేసుకుంటుందా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.